ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి సభను కించపరచడము, స్పీకర్ పోడియంలోకి రావడం ఇది అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు, సభలో ఎంత సమయం ప్రజా సమస్యల కోసం చర్చించడం అనేది ముఖ్యం అధ్యక్ష. అతి ముఖ్యమైన బిల్లులో ఈసారి ఏ విషయంలో కూడా వాళ్ళు చర్చకు తీసుకురాలేదు అధ్యక్ష, చర్చ పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళు పెట్టిన ప్రివిలేజ్ మోషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. భూభారతి మీద 2 రోజులు సమయం అడిగితే మీరు ఉదార స్వభావంతో మీరు సమయం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తాము మా ఇంత పెద్దది అన్నోళ్ళు ఆ రోజు ఏం చేసిండ్రు అధ్యక్ష? ఒక్కసారన్నా 1 నిమిషం అన్న సభలో మాట్లాడినరా? ఇంకొకటి అధ్యక్ష, సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటిదాకా ఈ సభకే రాలేదు అధ్యక్ష. ఈ సభ శాంక్టిటీని తక్కువ చేస్తున్నారు అధ్యక్ష. దాని గురించి కూడా మాట్లాడాలి కదా అధ్యక్ష. అంటే ఏదో ఒకటి మీ మీద ఆస్పిరేషన్ చేయాలి. ఈ సభ సజావుగా జరగట్లేదు, మేము బ్రహ్మాండంగా నడిపినాం అనేది ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రతిరోజు కుట్రబంతున్నారు అధ్యక్ష. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎంత దారుణమైన మాట అధ్యక్ష, మొత్తం సభ కింద ఫ్లోర్ ను కచరా చేసింది అన్నారు అధ్యక్ష. అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఒక రాజకీయ పార్టీకి కచరా అని చెప్పి అన్నాక అంతకంటే అవమానం ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మాట్లాడేందుకు అధ్యక్ష? గౌరవ సభ్యులు రమణారావు గారు, సిఎస్ రమణారావు గారు. అధ్యక్ష 2018-19 సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుండి పేన వర్షాకాలం వరకు, అంటే మొన్న కాక అంతకుముందు వర్షాకాలం పంట వరకు, మన పేన వర్షాకాలం పంట వరకు 72,816 కోట్ల రూపాయలు మొత్తం ఇప్పటివరకు వెచ్చించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రైతు భరోసా ఇవ్వడం, మరి దానికన్నా ముందు గత ప్రభుత్వం ఇవ్వడం, సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. మరి ఇలా రాళ్లకు రప్పలకు పంటలు వేయనటువంటి భూములకు, అటువంటి భూములకు కూడా దాదాపు 22,606 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం మరి అప్పనంగా ఇవ్వడం జరిగింది. మరి పంటలు వేసినటువంటి రైతులకు కాకుండా, పంటలు వేయకున్నా, సాగు చేయకున్నా, సాగులో ఆ భూములు లేకున్నా కూడా మరి ఆనాడు ఆ ప్రభుత్వం గుట్టలకు, వాగులకు, వంకలకు, మరి చెర్లలో ఉండేటువంటి పట్టా భూములకు, నేషనల్ హైవేస్కు, మరి హైదరాబాద్ నగరం చుట్టూ ఏదైతే కొత్తగా ధరణి వచ్చిన తర్వాత కొత్తగా పాస్బుక్లు, పట్టా బుక్కులు సంపాదించుకొని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఈ రైతు బంధు డబ్బులను తీసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగి దాదాపు 22,600 కోట్ల రూపాయలను మరి గత ప్రభుత్వం ఆనాడు వెనుక ముందు చూడకుండా, ఎలాంటి చర్యలు లేకుండా మరి ఇష్టం వచ్చినట్టు ఇవ్వడంతో ఇవాళ ప్రజా డబ్బులు దుర్వినియోగం జరిగినాయి. మరి ఏదైతే రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, రియల్ ఎస్టేట్లకు, మరి ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గ్రామాలలో సంబంధం ఉండదు, వ్యవసాయంతో సంబంధం ఉండదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి మరి అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూములకు కూడా పెద్ద ఎత్తున రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి షార్ట్ డిస్కషన్ పెట్టి ఈ ఏసంగి పంట నుండి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, దానికి అనుగుణంగా ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని మన అందరి సభ్యుల అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇవాళ నాదొక చిన్న సూచన అధ్యక్ష, మీ ద్వారా
మరి ఏదైతే అది వర్షాకాలం పంట కానీ యాసంగి పంట కానీ ఏదైతే రైతు పండించినటువంటి పంటకు ఏ రైతు అయితే పంట పండిస్తూ ఉన్నాడో ఆ రైతుకే రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ చాలా మట్టుకు మరి పంట లేకున్నా ఇలా రైతు భరోసా తీసుకొని మరి వాళ్లకు ఎలాంటి పంట లేకున్నా మరి వాళ్ళు ఇవాళ రైతు భరోసాను ప్రభుత్వం నుండి గతంలో రైతు బంధు తీసుకున్నారు. మరి అటువంటి జరగకుండా పక్కాగా మీకున్న సమాచారం మేరకు మరైతే మన అధికార యంత్రాంగంతో క్షేత్రస్థాయిలో మరొక మంచి రిపోర్ట్ తీసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో వరి పంట ఎంత ఉంది, మిగతా ఇతరాతర పంటలు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, పసుపు కావచ్చు, సోయా కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, ఇంకా ఈ రాష్ట్రంలో వేసేటువంటి వాణిజ్య